చెప్తా ఉన్నా, కదులుతున్నాయి కదులుతున్నాయి, జంగు పట్టిన ప్రభుత్వం రథచక్రాలు కదులుతున్నాయి. తప్పకుండా తప్పకుండా రానున్నాయి రానున్నాయి మన బహుజనులందరూ కూడా మంచి రోజులు రానున్నాయి. మనం ఇట్లనే ఉద్యమించాలి. ఉద్యమిస్తేనే చీకటి జీవితాల్లో సూర్యుడు ఉదయిస్తాడు, అంతే తప్పితే మామూలుగా రాదు. కాబట్టి ప్రభుత్వం దొంగ లెక్కలు కాకి లెక్కలు కాకుండా నిజమైన లెక్కలు పెట్టి వాటా బీసీలకు ఇస్తామని వాగ్దానం చేసింది. ఇవ్వాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చిన మా మిత్రులందరూ కూడా కోరుతున్నా, మీకు భూమికున్నంత ఓపిక ఉండాలి. ఎందుకంటే 70 మంది మాట్లాడేది ఉంది. అలా మనము ప్రతి కులం నుంచి ఒక వ్యక్తికి ఇక్కడ పిలిచినాం. పాములు పట్టే అన్న కూడా వచ్చిండు, మరి పాము కూడా తీసుకొని వచ్చిండంట. భయపడకుండా ఎవరు, ఇప్పుడైతే కంట్రోల్నే ఉంది అది, కానీ పాము కూడా వచ్చింది మన మీటింగ్కి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బీసీలలో ఉన్న అన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులు వారి వాయిస్ వినిపించాలనే ఉద్దేశంతో ఈ సభ పెట్టుకున్నాం. కొంచెం రష్ ఎక్కువైంది, అడిదికి ఎండ కొడుతుంది నాకు తెలుసు, క్షమించాలి. పోలీసు వాళ్ళు లేట్గా పర్మిషన్ ఇవ్వడంతో అంతకన్నా ఎక్కువ నీడ వేసే అవకాశం రాలేదు. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇద్దాం. మధ్య మధ్యలో మా కళాకారులు వచ్చిండ్రు, కళాకారులందరూ కూడా మేము బీసీ కళాకారులం ఉద్యమిస్తామని చెప్పి వారు వచ్చిండ్రు, వారు కూడా పాటలు పాడుతుంటారు. మొత్తం అయిపోయినాక అందరూ 70 మంది మాట్లాడినాక లాస్ట్కు మళ్ళొకసారి ఈ మహాసభ తీర్మానాలు చేసుకొని అప్పుడు సభ ముగిస్తాం. కాబట్టి ఓపికగా కూర్చోవాలని చెప్పి అందరికి కోరుతా ఉన్నా. జై బీసీ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భీమ్, జై భీమ్.